ఆ, ఈవిడెవరు? అమ్మా, ఈవిడ పేరు హసీనా. అమ్మకి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారమ్మా. రండమ్మా, రండి. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. పెళ్ళయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఇది మీ ఇంటి ఫంక్షన్ అనుకోండి. బంగారి, అందరూ భోజనాలు చేశారా? ఆహా, ఇంకా లేదమ్మా. అదేంటి, ముందు వీళ్ళని తీసుకెళ్లి భోజనం పెట్టించు. మీరు వెళ్ళండమ్మా, సరే వెళ్ళి అమ్మా. భోజనం చేయండి. పదండి. అయ్యయ్యో, ఏంటి శామ్, మండపం పెళ్లి కళ్ళే లేకుండా ఉందే. ఛ, మనం మాత్రమే నీ పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ ఏదో ఏడుపు మొహాలు వేసుకుని ఉన్నారు. ఇప్పుడు చూడు. ఆ? డీజే అన్నా, ఓ, సాంగ్ ప్లీజ్. అది లెక్క. ఏయ్, ఒక్క నిమిషం. రేయ్, వద్దులు శామ్, నాకు ఇవన్నీ రా, రా, నచ్చవు. రా, 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 రా. చెయ్ బేబీ, ఆడు. చెయ్ బేబీ, శామ్ వద్దు. ఆడు బేబీ. ఆడరా, ఆడు. రేయ్, మీరు కానియండి రా. ఆడరా. నాకు అస్సలు మూడ్ లేదు. అరే రేయ్, రే మీరు డాన్స్ చేయండి రా. చేయరా, డాన్స్ చేయి. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్. రవి మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఒకవేళ నేను అనుకునేదే రవి కూడా కోరుకుంటున్నాడా? అయ్యయ్యో, అత్త ఏమంటుందో ఇప్పుడు. నిన్ను ఏవే, అత్తయ్య నువ్వు ఇబ్బంది పెట్టేది చూసుకుని డాన్స్ చేయవా? నువ్వు అయిపోయావు ఇప్పుడు. అత్తయ్య, తెలియకుండా సారీ అత్తయ్య.
బాబు నాన్నగారు పిలుస్తున్నారు. ఎవరు? నాన్నగారు. నాన్న. పదండి. ఏంటమ్మా, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పెళ్లి జరిగే చోట ఒక్కొక్కరు ఒక్కో మూడ్లో ఉంటున్నారు. అప్పుడు చీరలు ఇవ్వడానికి వచ్చినప్పుడే గమనించాను, మీరు ఒక మూడ్లో ఉన్నారు, రవి ఒక మూడ్లో ఉన్నాడు. అంతా ఓకే కదా? లేదు బాలా, నేను రవికి బంగారితో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడంతా వేరేలా జరుగుతోంది. రవి తన మొండి పట్టు విడవకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నా చేదాటిపోయి రవి సంయుక్తనే పెళ్లి చేసుకోవాలి అంటే గనక రవికి మంచిది కాదు. రవి జీవితం నాశనమైపోతుంది. అమ్మా, ఎందుకు తొందరపడుతున్నారు? అలాంటిదేం జరగదు. మీకేంటి, బంగారికి రవికి పెళ్లి జరగాలి అంతే కదా? మేము జరిపిస్తాం. మేమెందుకు ఇక్కడికి వచ్చాం? మాకిదంతా డెడ్ ఈజీ అమ్మా. ఝాన్సీ అమ్మా, వీడి మాటలు నమ్మకండి. దొంగతాళి కట్టి చేసుకున్నాడు. నేను నీకు దొంగతనంగా తాళి కట్టినా కూడా నీ లైఫ్ సేవ్ చేశాను కదా. అది న్యాయంగా నువ్వు నా మీద కృతజ్ఞత చూపించాలి కదా. ఇప్పుడు నువ్వు నాతో సంతోషంగానే ఉన్నావు కదా, అదెందుకు చెప్పు? అసలేం పని చేస్తున్నాను అన్నది ముఖ్యం కాదు, దాని రిజల్ట్ ఏంటి అదే ముఖ్యం. ఏదో మీరిద్దరూ మాట్లాడుతూ ఉంటే నా మనసుకి ప్రశాంతంగా ఉంది. చూద్దాం, రవికి బంగారికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. చూసావా, ఎంతో మందికి మోటివేట్ చేసే ఝాన్సీ అమ్మనే నా మాటకి మోటివేట్ అయ్యారు. బాలా, నువ్వు మైకులు పట్టుకొని మాట్లాడేయచ్చు కదరా. మాట్లాడు. నువ్వు మాట్లాడితే నువ్వే వినాలి, వేరే ఎవరూ ఉండరు. డీమోటివేషన్. కానీ మీరిద్దరూ సరైన జోడి.